ఎక్కడి నుంచి వచ్చింది? హవాయియన్ దేశం నుంచి వచ్చింది. ఓపోనోపోనో అంటే క్లీనింగ్ ప్రాసెస్, హీలింగ్ టెక్నిక్ అన్నమాట. హీలింగ్ చేస్తుంది. మనకు ఏదైతే ఉన్నాయో సమస్యలు కానీ బ్లాక్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేయడానికి అద్భుతమైన టెక్నిక్ అనమాట. హోపోనోపోనో టెక్నిక్ చాలా పవర్ఫుల్ టెక్నిక్. మిరాక్యులస్ వర్డ్స్ ఉంటాయి, 4 మిరాక్యులస్ వర్డ్స్. ఏవేంటవి? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 వర్డ్స్ ఎవరిచ్చారండి మనకి? డాక్టర్ హ్యూలన్. డాక్టర్ హ్యూలన్ ఆయన మెంటల్ పేషెంట్స్ ని ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అనమాట. మెంటల్ పేషెంట్స్ కి వాళ్ళు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళని ట్రీట్మెంట్ చేసే డాక్టర్. హవాయియన్ దేశంలో ఆయన ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ ఆ హాస్పిటల్కి ఆయన్ని అపాయింట్ చేశారనమాట, అపాయింట్మెంట్ ఇచ్చారు. అక్కడ అక్కడ 150 నుంచి 200 మెంబర్స్ ఉండేవాళ్ళు పేషెంట్స్. చాలా క్రూయల్ గా ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు. ఆ పేషెంట్స్ అందరూ చాలా క్రూయల్ గా మీద పడి రక్కేయటం, ఎక్కడ దగ్గరికి వస్తే చంపేద్దాం అన్న పొజిషన్ లో అట్లా ఉండేవాళ్ళు అనమాట. అట్లా మీద పడి రక్కేసేలాగా అలా ఉండేవాళ్ళు అనమాట. అయితే అలాంటి పేషెంట్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయడానికి ఎలా కుదురుతుంది? దగ్గరికి కూడా వెళ్ళటానికి సాహసించే వాళ్ళు కాదనమాట. డాక్టర్స్ కానీ, కంపౌండర్స్ కానీ, నర్సులు కానీ ఎవ్వరు దగ్గరికి వెళ్ళటానికి కుదరదు. అప్పుడు డాక్టర్ హ్యూలన్ అనుకున్నారు, నేను ఇట్లాంటి పేషెంట్స్ ని నేను ఎలా ట్రీట్ చేయాలి? దగ్గరికి వెళ్ళటానికి కూడా కుదరదు కదా. మామూలుగా పేషెంట్స్ ని ఎవరినైనా ట్రీట్ చేయాలంటే ఎలా చేస్తామండి? ఆ పేషెంట్స్ చేయి పట్టుకోనో లేకపోతే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు చెప్తుంటే వాళ్ళ ఆ ప్రాబ్లంని తెలుసుకొని దానికి తగ్గట్టుగా వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, అవునా? కానీ ఇక్కడ డాక్టర్ హ్యూలన్కి అలాంటి కండిషన్ కాదు. సో ఇప్పుడు నేనేం చేయాలి? నాకెందుకు నా లైఫ్లో ఇలాంటి పేషెంట్స్ వచ్చారు? మిగతా వాళ్ళ కొలీగ్స్ అందరూ చక్కగా మంచిగా మామూలు సహజంగా ఉండే నార్మల్ పీపుల్ వచ్చి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి క్లియర్ చేస్తున్నారు. కానీ ఈ డాక్టర్ హ్యూలన్ మటుకు ఇదేంటి నా లైఫ్లో ఇలా వచ్చారు, మిగతా మా కొలీగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగానే ఉన్నారు కదా, నాకెందుకు ఇలా వచ్చారు? ఇలాంటి వ్యక్తులు నా జీవితంలోకి ఎందుకు వచ్చారు? నేను వీళ్ళని ఎలా ట్రీట్ చేసి వాళ్ళని హ్యాపీగా నేను ఉంచాలి అని చెప్పి ఆయన చాలా సఫర్ అయ్యేవాళ్ళు అనమాట. చాలా ఎట్లా చేయాలని బాగా ఆలోచించారు. అప్పుడు నలమాక్ సిమియోనా అని చెప్పని ఒక లేడీ, ఆయనకి తెలిసింది ఈ హోపోనోపోనో టెక్నిక్స్ ఇవన్నీ చేస్తున్నారని. ఈ హోపోనోపోనో టెక్నిక్స్ ఇవన్నీ తను నేర్చుకొని తన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకున్నారు, ఆచరించారనమాట. అంటే నా మైండ్లో ఏదైతే ఉందో అది మన ప్రతిబింబాలు కదా. మన చుట్టుపక్కల వచ్చే వ్యక్తులు కానీ, మనకు వచ్చే పరిస్థితులు కానీ ఎలా వస్తున్నాయి చెప్పండి? మన మైండ్లో ఏదైతే ఉందో దాని రిఫ్లెక్షన్స్, అవునా? మన 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 చుట్టూ హస్బెండ్ కానీ, వైఫ్ కానీ, లేకపోతే పిల్లలు కానీ, అత్తమామలు కానీ, లేకపోతే ఇంకెవరైనా స్టూడెంట్స్ కావచ్చు, టీచర్ జాబ్ చేస్తే స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ అయితే బాస్ కావచ్చు, అట్లా ఎవరైనా బాస్ కానీ, సర్వెంట్స్ కానీ, అట్లా మన చుట్టుపక్కల ఉండే వ్యక్తులు మన ప్రతిబింబాలు అనమాట. కాబట్టి ఇక్కడ సమస్య నాది. సో నాకు అలాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి నాలో ఏదో ఉంది. సో నేను అది క్లియర్ చేసుకుంటే బయట ప్రపంచం మారిపోయింది. బయట ఏమీ లేదు, మన లోపలే మన అంతరంగంలోనే మార్చుకోవాల్సి ఉంది, అవునా కాదా? దీన్ని నమ్ముతారు కదా. మన వాస్తవానికి ఎవరు సృష్టికర్తలు? మనమే కదా. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. మన జీవితం ఇలా ఉందంటే దానికి కారణం ఎవరు? బయట వ్యక్తుల, బయట పరిస్థితుల? కాదు కదా, మనమే కదా. మన ఆలోచన విధానం, మన చేష్టలు, మన మాటలు ఎలా అయితే ఉన్నాయో, ఇంతకుముందు ఎలా అయితే చేసామో, సో దాని విధంగా మనకి దాని తగ్గట్టుగా మన పరిస్థితులు ఇలా ఉన్నాయి అన్నమాట. సో దాన్ని ఇప్పుడు డాక్టర్ హ్యూలన్ ఏమనుకున్నారు? నాలో ఏదో ఉంది సమస్య, నా మైండ్లో ఏదో ఉంది కాబట్టి దాన్ని నేను క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్గా బయట వ్యక్తులు మారిపోతారు, బయట సిచ్యువేషన్స్ మారిపోతాయి అని చెప్పని అర్థం చేసుకున్నారు.
అర్థం చేసుకొని తనలో ఏవైతే ఉన్నాయో లో ఎమోషన్స్, లో ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో, భయము, బాధ, ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీస్ కదా. గిల్ట్, షేము, అనుమానము, అపరాధ భావం, ఇవన్నీ లో ఎమోషన్స్ అనమాట. అతనికి ఏవైతే ఉన్నాయో వాటిల్ని మెల్లమెల్లగా ఒక్కోటి క్లియర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే తను స్టార్ట్ చేసుకుంటూ తన మీద తను వర్కౌట్ చేసుకున్నారో ఆటోమేటిక్గా బయట పేషెంట్స్ ఒక్కొక్కళ్ళు క్లియర్ అవుతూ వచ్చారనమాట. ఇప్పుడు బయట వ్యక్తుల్లో ఏదైనా ఒక డౌటో లేకపోతే వాళ్ళలో ఏదైనా ఉందంటే బద్ధకం కానీ, లేకపోతే ఏదైనా ఒకటి అనుమానం, బద్ధకం కానీ, లేకపోతే వాళ్ళు సరిగ్గా చేయట్లేదని వాళ్ళు నన్ను ఏదో బ్లేమ్ చేస్తున్నారు, లేకపోతే నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు, అట్లా ఏదైనా ఒకటి ఉందంటే వాళ్ళు మనల్ని కల్పిస్తున్నారంటే దానికి కారణం ఎవరు? నా లోపల అది ఉంది. సో నాకు రిఫ్లెక్షన్స్, నా అద్దంలాగా అక్కడ నా మిర్రర్స్ వాళ్ళు నాకుంది కాబట్టి నాకు అలా కనిపిస్తారు. ఇప్పుడు ఎవరు క్లీన్ చేసుకోవాలి? వాళ్ళని క్లీన్ చేస్తే నాకు ఏమైనా పోతుందా? పోదు. నన్ను నేను క్లీన్ చేసుకోవాలి. మామూలుగా తెలియక ముందు, ఈ సబ్జెక్ట్ తెలియక ముందు ఏమనుకుంటాం? వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, వీళ్ళ వల్ల నేను ఇట్లా ఉన్నా, వాళ్ళ వల్ల నేను ఇలా ఉన్నా, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా, లేకపోతే వాళ్ళు అంటం వల్లే నేను ఏ పని చేయలేకపోయాను. ప్రతిదీ బయట 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 చూడటం అలవాటు చేసుకున్నాం ఇప్పటి వరకు. ఇప్పుడు ఏమర్థమైంది మనకి? బయట ప్రపంచంలో ఏమీ లేదు, మన లోపలే ఉంది. ఏదైనా మనం ఇన్నర్గా వెళ్ళాలి, మన అంతరంగ ప్రపంచానికి వెళ్ళాలి. మన అంతరంగ ప్రపంచం అంటే ఏంటి? మన లోపలే, మన మైండ్లో ఏవైతే ఆలోచనలు వస్తున్నాయి, ఏవైతే భావాలు ఉన్నాయి, ఏవైతే నమ్మక వ్యవస్థ ఉంది, ఇవన్నీ కూడా క్లియర్ సెట్ చేసుకోవాలి. సరికాని విధంగా ఉన్నాయి ఇవన్నీ. సో మన జీవితం సరికాని విధంగా ఉంది. మనం ఎప్పుడైతే సరైన విధంగా దాన్ని పెట్టుకున్నాం అనుకోండి మన మైండ్లో, చక్కగా మన జీవితం కూడా అద్భుతంగా, అందంగా ఉంటుంది. ఇప్పటిదాకా లిమిటింగ్ బిలీవ్స్ పెట్టుకున్నాం మనమే. బౌండరీస్ గీసుకొని మన పరిధి ఇంతే, నేను ఇంతవరకే క్యాపబుల్, నేను ఇంతవరకే చేయగలను, ఇంకెంతకు మించి నా వల్ల కాదు, ఇలా సరికానివన్నీ ఉండటం వల్ల హెల్త్లో కానీ, రిలేషన్స్లో కానీ, మనీలో కానీ, ఏదైనా కానీ సమస్యలు ఉన్నాయంటే మన ఆలోచన విధానంలోనే, మన నమ్మక వ్యవస్థలోనే సరిగాని విధంగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక బోర్డు ఉంది, ఒక బోర్డు మీద అంతా రాసేసాం, పిచ్చి పిచ్చి గీతలు, చెత్త చెదారం అంతా ఉంది. ఇప్పుడు దాని మీద మళ్ళీ ఏదన్నా నేను కొత్తగా రాయాలంటే కుదురుతుందా? కుదరదు కదా. అప్పుడు ఏం చేయాలి? మనం బోర్డుని క్లీన్ చేసేసుకోవాలి, నీట్గా ఇట్లా క్లీన్ చేయాలి. ఇప్పుడు నేను ఏదైనా దీని మీద రాయగలుగుతా. అవునా? అవునా కాదా? ఇప్పుడు ఒక గార్డెన్ ఉందండి, ఒక గార్డెన్లో మనం ఏం పట్టించుకోవాలా, కొని పక్కన పడేసాం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. కలుపు మొక్కలు వస్తాయి మేడం. ఎస్, కలుపు మొక్కలు వస్తాయి. అవునా? ఇప్పుడు ఏం చేయాలి మనం? కలుపు మొక్కలు వచ్చినప్పుడు క్లీన్ చేయాలి, క్లీన్ చేయాలి కదా. క్లీన్ చేయాలంటే మనం అక్కడ వాటికి ఏమేం పరికరాలు కావాలో వాటితో క్లీన్ చేస్తాం. అట్లాగే ఇప్పుడు మన బ్రెయిన్లో ఉన్న వాటి కలుపు మొక్కలను ఏం చేయాలి? కలుపు మొక్కలు అంటే ఇక్కడ ఏంటి? మన సరికాని ఆలోచనలు, సరికాని నమ్మకాలు, సరికాని భావాలు, ఇవన్నీ కలుపు మొక్కల్లాగా అనుకోండి. ఓకేనా? అక్కడ ఎలా అయితే మనం కలుపు మొక్కల్ని ఆ ఇన్స్ట్రుమెంట్స్తో క్లీన్ చేసేస్తామో, అట్లాగే ఇప్పుడు ఇక్కడ హోపోనోపోనో ద్వారా మనం క్లీన్ చేసుకుంటాం అనమాట మన మైండ్లో ఉన్న కలుపు మొక్కలు, సరికాని ఆలోచనలు. ఓకేనా? ఇంతవరకు క్లియర్ అర్థమైందిగా? ఎలా చేస్తాము? ఈ 4 words. ఏవేంటి 4 words చెప్పండి? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. దాంతోపాటు ఇంకొకటి, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. మన మీద మనం 100% రెస్పాన్సిబుల్గా ఉండాలి. మనం ఎప్పుడైతే పూర్తి బాధ్యత వహిస్తున్నాను అంటే మనం దాని పట్ల కేర్ తీసుకుంటాం, బాధ్యత తీసుకుంటాం. కాబట్టి మన మీద మనం నమ్మకంగా ముందుకి బాధ్యతగా తీసుకోవాలంటే ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ అని కూడా
చెప్పుకోవాలన్నమాట ఈ 4 words తో పాటు. ఒకసారి ఇప్పుడు డాక్టర్ హ్యూలెన్ ఒకసారి చూపిస్తాను మీకు హ్యూలెన్ గురించి. ఓకే కదా, ఈయన డాక్టర్ హ్యూలెన్. ఈ మేడం ఎవరంటే మొరోనా నలమాకు సిమియోనా. చెప్పా కదా డాక్టర్ హ్యూలెన్ ఒక మేడం దగ్గర నేర్చుకున్నారు హోపోనోపోనో అని చెప్పి. ఈ మేడం అన్నమాట. ఈ మేడం పేరు మొరోనా నలమాకు సిమియోనా. ఈ మొరోనా నలమాకు సిమియోనా ఎవరంటే, ఇప్పుడు మనం పూజారులు ఉంటారు కదండి, మనకి గుళ్ళల్లో పూజారులు ఉంటారు కదా, పూజలు అవి చేస్తారు కదా. అట్లాగే ఆ మొరోనా నలమాకు సిమియోనా వాళ్ళ మదరు ఫాదరు జపనీస్ అన్నమాట వాళ్ళు. అయితే వాళ్ళు ప్రీస్ట్ లాగా ఈ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. మొరోనా నలమాకు సిమియోనా చిన్న పాపగా ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ ప్రీస్టులు ఎలా అయితే ఉంటారో, పూజారులు ఎలా అయితే ఉంటారో వాళ్ళు ఆ పని చేసేవాళ్ళు, ఆ వర్క్ చేసేవాళ్ళు అనమాట. అవి ఒక పెద్ద ప్రాసెస్ లాగా ఉండేది. వాళ్ళు ఎవరికైనా ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్య ఉన్న వాళ్ళు ఒక్కళ్లే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. వచ్చి చక్కగా అందరూ గ్రూప్ గా కూర్చొని వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళ అమ్మా నాన్న క్లియర్ చేసేవాళ్ళు. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పడుతుంది అనమాట. అలా రోజు చూసేది ఆ పాప చిన్నప్పుడు, రోజు వాళ్ళ ఇంటికి రావటం, వీళ్ళ మమ్మీ డాడీ అలా చేయటం, ఈ ప్రాసెస్ అంతా చూస్తూ గమనిస్తూ ఉండేది. తర్వాత తను పెద్దయ్యాక ఏం చేసింది, ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది, దట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రావాల్సి వస్తుంది అని చెప్పని, అలా కాకుండా దీన్ని చిన్నగా చేద్దామని చెప్పని మనకి ఇప్పుడు ఈ అద్భుతమైన ఈ 4 మిరాక్యులస్ వర్డ్స్ తీసుకొచ్చారు అనమాట. ఈ మొరోనా నలమాకు సిమియోనా తీసుకొచ్చారు. ఈ హోపోనోపోనో ద్వారా మనం ఇప్పుడు ప్రాసెస్ చేసుకుంటున్నాం అనమాట. అట్లా డాక్టర్ హ్యూలన్ కూడా పరిచయం అయ్యారనమాట మేడం. అయితే ఇప్పుడు మొరోనా నలమాకు సిమియోనా, హ్యూలన్ ఇద్దరు కలిసి చాలా వర్క్షాప్స్ చేశారు. ఎన్నో వందల వర్క్షాప్స్ చేసి ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళని అద్భుతంగా బయటికి తీసుకొచ్చారనమాట. వీళ్ళిద్దరు అనమాట చాలా ఇంటర్నేషనల్ కోచెస్ అనమాట వీళ్ళు. ఎన్నో వందల వర్క్షాప్స్ చేశారు. నెక్స్ట్ ఎవరు చదువుతారండి? హోపోనోపోనో డెఫినేషన్ ఆఫ్ ప్రాబ్లం. చెప్పండి. మెమరీ రీప్లేయింగ్. మెమరీ రీప్లేయింగ్. మెమరీస్ రీప్లేయింగ్. రీప్లేయింగ్. రీప్లే అవుతా ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి మెమరీస్ పెట్టుకున్నాం అనుకోండి బ్రెయిన్ లో, అవి మళ్ళీ మళ్ళీ రీప్లే అవుతా ఉంటాయి కదా. ఒక ప్రాబ్లం వచ్చిందంటే అది మళ్ళీ మళ్ళీ పదే పదే రిపీట్ చేస్తూ ఉంటాం మనం. సో దానివల్ల మనకి ఆ కార్యకారణ సంబంధం వల్ల మనకి అది ఏర్పడుతుంది. ఇప్పుడు ఏదైనా ఒకటి మన సమస్య ఒకటి ఉందనుకోండి, అనారోగ్య సమస్య, ఎవరికన్నా ఏమైనా చెప్తాం అనుకోండి, దాన్ని పదే పదే చెప్తూ ఉంటామా లేదా మనం? నాకు అది బాగాలేదు, నాకు ఇది బాగలేదు అని చెప్తాం. అది అక్కడితో పోయిద్దా? పోదు. మళ్ళీ ఇంకో నలుగురికి అట్లా స్ప్రెడ్ అవుతా ఉంటది. అలా స్ప్రెడ్ అవుతుంటే ఏమవుతుంది, ఇక్కడ సమస్య ఎక్కువ అవుతుంది, మల్టిప్లై. అట్లా ఎక్కువయ్యి ఇక్కడ ఇంకా రోగం పెరిగిపోయింది. సో అందుకని మనకి ఏదైతే ఉందో మనం ఆరోగ్యంగా ఉన్నామని చెప్పుకోవాలి. నెక్స్ట్ కిరణ్మయ్య గారు చదువుతారా? The law of cause and effect. Memories replaying in the subconscious disease. అది మెమరీ. ఇప్పుడు చెప్పాం కదా, మెమరీస్ రీప్లే చేస్తూ ఉంటే అదేమైతే సబ్ కాన్షియస్ మైండ్ లో కూర్చొని ఒక డిసీజ్ రూపంలో, ఒక అనారోగ్య సమస్యగా మనకి షుగరో, థైరాయిడో, బీపీనో ఏదో ఒక అనారోగ్యంగా బయటికి తీసుకొస్తుంది అని చెప్తున్నారు. అది కార్యకారణ సంబంధం. అది ఏంటది? లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఒక యూనివర్స్ యొక్క నియమం, అది రూల్ అనమాట. అది కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది. నెక్స్ట్ చదవండి. Memories replaying in the subconscious people.
అట్లా మెమరీస్ ఏవైతే మనం పదే పదే రిపీట్ చేస్తున్నాం అనుకోండి, ఆ వ్యక్తుల రూపంలో మన ముందుకు వస్తారనమాట. అలాంటి పరిస్థితులు మన ముందుకు వస్తాయని మనం పదే పదే రిపీట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, నా నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ, నా మాట వినరు, నన్ను సరిగ్గా అర్థం చేసుకోరు, మనం ఏదైతే చెప్తున్నాం అనుకోండి, నన్ను ఎవరు ప్రేమించరు అట్లా అన్నాం అనుకోండి పదే పదే, అట్లాంటి వ్యక్తులే వస్తారు. మనల్ని బ్లేమ్ చేసే వాళ్ళే వస్తారు, మనల్ని నిందించే వాళ్ళే వస్తారు, మనల్ని పద్దాకి ఎప్పుడు ఏదో ఒకటి అనేవాళ్లే వస్తారు. మనం ఏమనుకోవాలి, నన్ను చక్కగా అందరూ ప్రేమగా చూసుకుంటున్నారు, నా చుట్టుపక్కల అందరూ పాజిటివ్ పీపుల్ ఉన్నారు. అలా ఎప్పుడైతే అలా మంచి పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకున్నాం అనుకోండి, డైలీ చేయాలి అలా. ఎప్పుడైతే మనం పదే పదే రిపీట్ చేస్తుంటే అలాంటి వ్యక్తులు మన చుట్టుపక్కల ఉంటారు. అర్థమైందిగా? అలాంటి వ్యక్తులు మన దగ్గరికి వస్తారనమాట. నెక్స్ట్ Memories replaying the subconscious difficulties. అది మెమరీస్ ఎప్పుడైతే రీప్లేయింగ్ చేస్తామో, నాకు ఆ కష్టం ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందని మరి పదే పదే రిపీట్ చేస్తుంది, ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుంది, మన సబ్ కాన్షియస్ లెవెల్లో, మన సబ్ కాన్షియస్ మైండ్ లో కూర్చుంటుంది. సో అది ఏం చేస్తుంది, అదే డిఫికల్టీస్ ని, అదే డిసీజెస్ ని, అదే అలాంటి వ్యక్తుల్ని మన ముందు తీసుకొస్తుంది. ఏదైనా మనం ప్రోగ్రామ్ చేస్తున్నామంటే మనం మనం పదే పదే రిపీట్ చేస్తుంటే అదే ప్రోగ్రామ్ అయిపోయి కూర్చుంటుంది సబ్ కాన్షియస్ మైండ్ లో. ఆ ప్రోగ్రామ్ పట్టే మన పరిస్థితి మన జీవితంలోకి అలా వస్తుందన్నమాట. మనకి ఇప్పటిదాకా ఏదైతే సరికాని భావాలు, సరికాని ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ని డిలీట్ చేసేయాలి. ప్రోగ్రామ్ ని డిలీట్ చేసి మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేస్తాం అనమాట. సరికాని విధంగా ఉంది, ప్రోగ్రామ్ అయిపోయి ఉంది, దాన్ని క్లియర్ చేసేస్తాం. హోపోనోపోనోతో క్లియర్ చేసి మళ్ళీ కొత్త విత్తనాలు అంటే రీప్రోగ్రామింగ్ చేస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ Memories replaying in the subconscious, the body. Memories బాడీ replaying కూడా the అంతే. subconscious, the world. అది మనం ఏదైతే మాట్లాడుతున్నామో అదే రకంగా ఉండదు. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నా బాడీలో ప్రతి ఆర్గాను అద్భుతంగా ఆరోగ్యంగా పనిచేస్తుంది అని మనం ఎప్పుడైతే పదే పదే చెప్తున్నాం అనుకోండి, రీప్రోగ్రామింగ్ చేస్తుంటే మన బాడీలో సెల్స్ ఆ విధంగా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. మన ప్రపంచం కూడా అంతే. మనం ఎట్లా అయితే మాట్లాడుకుంటున్నామో, ఎట్లా అయితే ఆలోచిస్తున్నామో దాని ప్రకారంగానే మన జీవితం నడుస్తుంది అంతే. అది మటుకు పక్కాగా గుర్తుపెట్టుకోవాల్సిందే, నమ్మాల్సిందే. నెక్స్ట్ The body, people, situations, problems, world reside in the subconscious as creations of memories replaying, rarely as inspirations. అది మొత్తం అట్లాగే అనమాట. మన పరిస్థితులు కానీ, మన బాడీ కానీ, సిచ్యువేషన్స్ కానీ, మన ప్రాబ్లమ్స్ కానీ అన్నీ సబ్ కాన్షియస్ మైండ్ లో క్రియేట్ చేసేసి ఉన్నాయి. ఓకేనా? దాని ప్రకారంగానే మన జీవితం నడుస్తుంది, మన ప్రపంచం అట్లా ఉంటుంది అనమాట. ఇది చూడండి. నెక్స్ట్ హోపోనోపోనో. వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం? ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ ఏంటి, మూల కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ డివినిటీ, ఇది యూనివర్స్ అన్నమాట, ఇది సూపర్ కాన్షియస్ మైండ్. ఓకేనా? ఇది మన మైండ్, ఇది కాన్షియస్ మైండ్, ఇది సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ 5% ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ 95% ఉంటుంది. కాన్షియస్ మైండ్ ఏ చెప్తే సబ్ కాన్షియస్ మైండ్ అది తీసుకొస్తుంది. అంటే కాన్షియస్ మైండ్ ఏమో అల్లావుద్దీన్ జీని అంటారు కదా, అల్లావుద్దీన్ ఏం చెప్తే జీని అది తీసుకొస్తుంది కదా. కాన్షియస్ మైండ్ అల్లావుద్దీన్, సబ్ కాన్షియస్ మైండ్ జీని అనమాట. ఓకేనా? కాన్షియస్ మైండ్ ఏం చెప్తే అది చేస్తుంది అంతే. అది తప్ప ఒప్ప, కరెక్టా కాదా, ఎస్సా నో, అసలు ఏమి దానికి ఏం తెలియదు. మనం ఏది చెప్తే అది చేస్తుంది అంతే. జీ హుజూర్ అనుకుంటే చేయాల్సిందే. నీకు ఇది లేదుగా, నేను కోటీశ్వరరాల్ని, నాకు 100 కోట్లు ఉన్నాయంటే నీకు లేదుగా అట్లా ఏం అనదు. నువ్వు ఎప్పుడైతే పదే పదే నువ్వు నమ్ముతావో దాని ప్రకారంగా నీకు పరిస్థితులు కానీ అవకాశాలను కానీ తీసుకొచ్చి పెడుతుంది అంతే. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా, నేను హెల్దీ బాడీతో ఉన్నా అని చెప్పి మనం పదే పదే రీప్రోగ్రామింగ్ చేస్తే దానికి తగ్గట్టుగా సబ్ కాన్షియస్ మైండ్ తీసుకొచ్చి పెట్టాల్సిందే అంతే.
అదే యూనివర్స్ అన్నమాట. ఎక్కడో లేదు యూనివర్స్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ అంటే మన సోల్ లెవెల్లో రీప్రోగ్రామింగ్ చేస్తాం అనమాట. ఈ మెయిన్ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మనం లైఫ్ అద్భుతంగా మోల్డ్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ ను బాగా అర్థం చేసుకోండి. మనం ప్రాబ్లం అనేది మనలోనే ఉంది. మనకి ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకునే ఎబిలిటీస్ కూడా మన లోపలే ఉన్నాయి. మన లోపలే అనంతమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని వెలికి తీయటమే. మనమే ఇప్పుడు తెలియకుండా ఇప్పటిదాకా మనకి తెలియక మనమే మన పేరెంట్స్ వల్ల కానీ సమాజం వల్ల కానీ మన పరిస్థితుల వల్ల కానీ ఇంతే 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 అని అట్లా పెట్టుకున్నాం. దాన్ని ఇప్పుడు మనం తీసేయాలి. ఒక్క గీత చాలు. ఇప్పుడు లక్ష్మణ్ రేఖ అంటారు, ఆ గీత దాటితే మనం ఎంతో ఉంటది. మన ప్రపంచం మన ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మనకి భయాలు, ఏమన్నా చెప్పాలంటే భయం, ఏదన్నా మాట్లాడాలంటే భయం, ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయం, అన్ని భయాలు, ఎన్నెన్నో భయాలు. అవన్నీ మనకి పూర్వీకుల నుంచి, గత జన్మల నుంచి, లేకపోతే చిన్నప్పటి నుంచి మన పెరిగిన వాతావరణం నుంచి కానీ, మన సమాజం నుంచి, ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అలా మన మైండ్లో అలా రుద్దబడి ఉన్నాయి. అవి నిజమే అని మనం నమ్మేసాం ఇప్పటి వరకు తెలియకుండా. ఇప్పుడు అవన్నీ నాయి కాదని చెప్పి అర్థమైంది. అవునా? అవన్నీ నాయి కాదు. మనం ఏంటి? మనం ఆత్మ పదార్థాలు, చైతన్య పదార్థాలు, దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులు. అవునా? అలాంటప్పుడు ఈ శరీరంతో ఈ మనసుతో ఆలోచిస్తే మనం ఇంకా అంతే అనే అనిపిస్తుంది. అంతకు మించి బియాండ్ ఉన్నాం కదా మనం. ఆ భగవంతుడిలో పరమాత్మలో ఏవైతే గుణాలు, క్వాలిటీసు, ఎనర్జీసు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనలో కూడా ఉన్నాయి కదా. కానీ అవన్నీ ఏం చేసుకున్నాం? కిందకి తగ్గించుకొని నిద్రాణంలో పడుకోబెట్టేసాం. అవునా? వాటిని ఇప్పుడు పైకి లేపాలన్నమాట. ఇంక ఇప్పటిదాకా పడుకుంది చాలు, లెగు, ఇంకా వర్క్ చేయని చెప్పి వాటికి చెప్పాలి మన సెల్స్కి. నెక్స్ట్ ఇది క్లీనింగ్ ప్రాసెస్, డివినిటీ, క్లీనింగ్ ఆఫ్ మెమరీ. ఈ హోపోనోపోనో ద్వారా మనం ఇదంతా క్లీన్ చేస్తాం అన్నమాట. క్లీన్ చేస్తే ఏమవుతుంది? ఆ డేటా అంతా క్లీన్ అయిపోతుంది. మనం హోపోనోపోనో చేయటం వల్ల మన మైండ్లో డేటా పెట్టుకున్నాం కదా, ఆ డేటా అంతా క్లీన్ చేసుకుంటాం అనమాట. ఏం చేయాలి? ఫస్ట్ మన మైండ్లో ఇప్పుడు సరికాని విధంగా ఉన్నాయి. సరికానివి ఏం చేయాలి? క్లీనింగ్ చేసుకోవాలి. క్లీనింగ్ చేసుకొని మళ్ళా రీప్రోగ్రామింగ్ చేయాలి. అవునా? రీప్రోగ్రామింగ్ ఎలా చేస్తాము? త్రూ ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్, టెక్నిక్స్, ఇవన్నీ డైలీ మనం చేస్తూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలన్నమాట. ఏదైనా మనకి రావాలంటే ఎట్లా వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఒక విత్తనం ఉంది, మట్టిలో ఒక విత్తనం ఈ రోజు నాటాను నేను, రేపు పొద్దునకి వచ్చేస్తుందా మొక్క? నాకు ఫ్రూట్స్ వచ్చేస్తాయా? రావు కదా. ఒకరోజు నాటేసేసి ఎమ్మడే రావాలంటే ఎవరికి జరగదు. అవునా కదా? ఇప్పుడు నా మైండ్లో నేను ఇప్పటిదాకా నేను చెత్త అంతా ఉంది, నేను క్లీన్ చేసేసుకున్నా. ఫస్ట్ క్లీన్ చేయడానికి చాలానాళ్ళు పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా ఎప్పటి నుంచో పేరుకుపోయి ఉన్నాయి కదా మన మైండ్లో. అది నమ్మాలంటే మనకి నమ్మదనమాట. అసలు ఫస్ట్ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. ఫస్ట్ నువ్వేంటి కోటీశ్వరరాలు, నువ్వేంటి సంపూర్ణ ఆరోగ్యవంతురాలువి, నువ్వు చూపించు అంటది. అవునా కాదా? ఎక్కడున్నాయి చూపించు, అకౌంట్లో చూపించు, లేకపోతే నువ్వు పరిగెత్తు ఇప్పుడు చూద్దాం, నువ్వు అంత ఆరోగ్యవంతురాలు అంటున్నావు కదా, అజ్జయ్ ఇజ్జయ్ అని చెప్పి అన్ని చెప్పుద్ది. దాన్ని ఏం చేయాలి? మాయబుచ్చాలన్నమాట. ఎస్ నేను చేయగలను అని పదే పదే రీప్రోగ్రామింగ్ చేస్తూ ముందు యాక్షన్ తీసుకోవాలి మనం. దానికి తగ్గట్టుగా మనం కొంచెం ఫస్ట్ యాక్షన్ తీసుకొని నేను చేయగలనని మన మైండ్ ఎప్పుడైతే మనం నమ్మిస్తామో, అంటే క్లీన్ చేస్తూ ఉన్న కొద్దికి మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు దాకా ఉన్నాయి కదా సరికానివన్నీ, మనం ఈ టెక్నిక్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా బ్యాచెస్లో వర్క్షాప్స్లో జరుగుతాయి కదా, 11 days చొప్పున చేస్తూ ఉంటాం కాబట్టి అలా చేసే కొందికి మినిమం 6 months 1 year మాటుకు పట్టుద్ది, టైం పడుతుంది. ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. సో అవన్నీ
చేసుకుంటూ రావాలి. చేసుకుంటూ ఉంటే క్లీన్ అవుతుంది. క్లీన్ అయిన తర్వాత మనం టెక్నిక్స్ ఇవన్నీ ఉన్నాయి, ఎఫర్మేషన్స్ అన్ని మనం ఫాలో అవుతూ ఉంటాము. డైలీ మనం రీప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం అట్లా రీప్రోగ్రామింగ్ చేస్తుంటామో ఆటోమేటిక్గా మిరాకిల్స్ జరుగుతాయి. అంతే. ఇప్పుడు మనం చేసేవన్నీ అంతే. చాలాసార్లు అందరు చెప్పారు కదా మిరాకిల్స్ అన్ని. మనం క్లాస్లో సెషన్స్లో కూర్చుంటే చాలు, అయిపోయింది అంతే. మీ వచ్చి సెషన్లో కూర్చోవటమే మీ పని. తర్వాత నుంచి అంతా గురువులు నడిపిస్తారు ఇక్కడి నుంచి. ఓకేనా? మీరు ఎప్పుడైతే మీరు ఆ కమిట్మెంట్తో ఉండి కూర్చుందామని మీరు డిసైడ్ అయితే ఆటోమేటిక్గా వర్క్స్ జరిగిపోతాయి. నెక్స్ట్ హోపోనొపోనో చేసేసుకుంటాం. హోపోనొపోనో తర్వాత ఏమైద్ది? క్లీన్ అయిపోయింది, పాత్ర క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏంటి? మనం యద్భావం తద్భవతి, అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో అది భవతి అంటే అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అదే కదా భగవద్గీతలో, యద్భావం తద్భవతి. మన మైండ్లో ఏదైతే ఆలోచిస్తున్నామో, ఎలా అయితే భావాలు క్రియేట్ చేస్తున్నామో, నమ్మకాలు పెట్టుకుంటున్నామో అది ఆటోమేటిక్గా అవుతుంది. అంటే మనం ఇప్పటిదాకా ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంది, నాకు ఏదన్నా ఒకటి వచ్చింది అనుకోండి, దానికి నేనేం చేస్తున్నాను, ఇది జరగకపోతే ఎట్లా, రేపు నా పిల్లలకి ఎట్లా, స్టడీస్కి ఎట్లా, లేకపోతే జాబ్ ఎట్లా, లేకపోతే పెళ్ళిళ్ళు ఎట్లా అని చెప్పని, అది ఎట్లా ఇది ఎట్లా, అది జరగకపోతే ఎట్లా, ఇది జరగకపోతే ఎట్లా అని నెగిటివ్గా ఆలోచిస్తున్నాం. ఇప్పటిదాకా నెగిటివ్ రీల్స్ వేస్తున్నా నేను నా మైండ్లో. అప్పుడు నేనేం చేస్తున్నట్టు, నేను అక్కడ ఫోకస్ పెడుతున్నా. జరగకపోతే అన్నట్లుగా నేను టెన్షన్ ఫీల్ అవుతూ, నేను వర్రీ అవుతూ, నేను డిప్రెషన్కి వెళ్తా, నేను టెన్షన్ పడతా, అట్లా ఉన్నాను అనుకోండి, ఎక్కడ ఎనర్జీస్ పెట్టినట్టు? వాటి మీద ఎనర్జీ పెట్టినట్టు. అవునా? అప్పుడు ఏమి ఎక్కువ అవుతుంది? అదే క్రియేట్ అవుతుంది. అవునా? నా జీవితంలోకి అదే వచ్చేస్తుంది. నాకు ఇప్పుడు కొంచెం ఏదో కాళ్ళ నొప్పులో లేకపోతే ఏదన్నా ఒక సమస్య ఏదన్నా కొంచెం ఉందనుకోండి, అమ్మో నా కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నేను ఆ పని చేయలేను, నేను ఈ పని చేయలేను, నాకు తర్వాత ఎట్లా, ఎవరన్నా మనిషిని పెట్టుకోవాలేమో, లేకపోతే ఇంకో ఎవరినన్నా పెట్టుకోవాలేమో, లేకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళాలేమో, వెళ్ళి చూపిస్తే డాక్టర్ ఆపరేషన్ అంటాడేమో, ఇలా ఇలా రన్ చేస్తున్నాను అనుకోండి నా మైండ్లో, నిజంగా ఒక రోజుకి అది అయిపోయింది. నా పరిస్థితి అట్లా అవుద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకేదో కాళ్ళు నొప్పులు వచ్చినాయి, నేను కొంచెం ఎక్సర్సైజ్ చేస్తా, లేకపోతే కొంచెం దానికి తగ్గట్టుగా నేను ఏదో క్లియర్ చేసుకోవడానికి నేను చేస్తా. తర్వాత నేను హెల్దీగా ఉంటా. నేను హెల్దీగా ఉంటే నేను విశ్వ కళ్యాణానికి నేను ఏదైనా చేయగలను, లేకపోతే నేను ఇంకేదన్నా వర్క్ చేయగలను, నా పిల్లలకి నేను మంచిగా ఒక అద్భుతమైన జీవితం ఇవ్వగలను. అలా పాజిటివ్గా క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, నా ఎనర్జీ ఎక్కడ వెళ్తుంది? ఆ పాజిటివ్నెస్ మీద వెళ్తుంది. నేను ఏదైతే ఆలోచన చేస్తున్నానో నా ఎనర్జీ అక్కడికి వెళ్తుంది. అప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది. అర్థమైందా? మనం మేనిఫెస్ట్ ఎలా చేసుకుంటున్నాము? ఎక్కడైతే ఎనర్జీ పెడుతున్నామో అది ఫోకస్గా ఎనర్జీ ఎక్కడైతే పెడుతుంటే అది రియల్గా మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. మీరు ఎక్కడ ఎనర్జీ పెడుతున్నారు అనేది మీరు చెక్ చేసుకోండి. సరికాని విధంగా వెళ్తుందా మీ ఎనర్జీ? సరైన విధమైన అంటే పాజిటివ్ థాట్స్ మీద వెళ్తుందా, నెగిటివ్ థాట్స్ మీదకి వెళ్తుందా అనేది మీరు గమనించుకోండి. ప్రతి దాంట్లో గమనించుకోండి, ఎరుకుతూ ఉండాలి. మనము ఎక్కడైతే ఆలోచన చేస్తున్నామో అది 100% వర్కౌట్ అవుతుంది. అంటే ఒక్కసారిగా అవ్వదు, డైలీ చేస్తూ ఉండాలి. పదే పదే మనం దాని మీద, ఇప్పుడు విత్తనానికి భూమిలో ఎలా అయితే నాటి రోజు వాటర్ పోసి పోషణ చేస్తుంటే కొన్ని రోజులకి మొక్కయి ఇంకా కొన్ని సంవత్సరాలకి ఫలాలు వస్తాయి. అవునా? లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే. మామూలుగా ఎవరు నమ్మరు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అనుకుంటే అయిపోయిద్దా, ఇదంతా ఏదో మాయలు మంత్రాలు అని చెప్పి అనుకుని ఎవరు నమ్మరు. చాలా మంది ప్రపంచంలో ఊరినే పేరు విని వదిలేస్తున్నారు తప్పితే ఎవరు ఫాలో అవ్వట్లేదు. చాలా తక్కువ పర్సెంటే ఉందన్నమాట. ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మి
ముందుకెళ్తున్నారో వాళ్ళు అద్భుతాలు క్రియేట్ చేస్తారు. బయట చాలా మంది సెలబ్రిటీస్ కానీ అందరూ పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ వాళ్ళందరూ అందరికీ మెంటార్స్ ఉంటారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇవన్నీ ఫాలో అయ్యి టెక్నిక్స్, విజువలైజేషన్స్, సెల్ఫ్ లవ్ ఇవన్నీ ఫాలో అయ్యి అద్భుతంగా వాళ్ళు చక్కగా ముందుకెళ్తున్నారు అనమాట. నేను పోయినసారి చూపించాను మీకు. రామ్ చరణ్ కానీ లేకపోతే హీరోయిన్ కూడా ఉంది. హీరోయిన్ విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా ఇవన్నీ ఫాలో అవుతారు. పుష్ప వాళ్ళు కప్పు గెలిచాడంటే చెప్పాడు, అల్లు అర్జున్ బయటకే చెప్పాడు, నేను ఇవన్నీ ముందే ఫాలో అయ్యాను, నేను కప్పు కొట్టినట్టుగా నేను విజువలైజ్ చేసుకున్నాను అని ముందు నుంచి చేస్తూ ఉన్నాడు. విరాట్ కోహ్లీ కూడా అంతే, 2 months ముందు నుంచి విజువలైజేషన్స్, గ్రౌండ్లో ప్రాక్టికల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు ప్రాక్టీస్లు. అలా ఎప్పుడైతే ఇవన్నీ అంటే ఎప్పుడైనా గొప్ప వాళ్ళకి అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ముందే ఈ నాలెడ్జ్ తెలుస్తుంది, వాళ్ళందరూ ముందే పట్టుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం లేట్ అయ్యింది ఏదైనా సబ్జెక్ట్ రావడానికి. ఆ సబ్జెక్టులు అందరూ వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఒక డీమార్ట్లో సేల్స్ బాయ్గా ఉండే ఒక వ్యక్తి 7 years 8 years ఏమో ఫాలో అయ్యాడు. ఇప్పుడు జెట్ ఫ్లైట్ కొనుక్కున్నాడు, తను ఓన్గా తనకు ఫ్లైట్ ఉంది. తను అనుకున్నాడా నా జీవితం ఇంతే అని? నా జీవితం ఇంతే, నేను ఇక్కడే ఉండాలి అని చెప్పి నేను అనుకోలే. నేను ఆయన గొప్పగా ఊహించుకున్నాడు, థింక్ బిగ్ అని, ఆలోచనలు పెద్దగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ముర్మి ఉంది అదే రాష్ట్రపతి, తను కూడా కూలీగా పనిచేసిన వ్యక్తే కదా. ఆమె ఇప్పుడు రాష్ట్రపతి అయింది. వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆలోచనలు చేశారు. నా జీవితం ఇంతే, నా బతికింతే అని, నా కర్మ ఇంతే అని చెప్పని వాళ్ళు ఎవరు అనుకోవాలి. నేను చేయగలను, నేను సాధించగలను అని వాళ్ళ మైండ్లో ఇంకా అద్భుతాలు క్రియేట్ చేసుకోవాలి. నా జీవితంలో నేనే అంటే పుట్టడం బీద ఫ్యామిలీలో పుట్టి బీదగానే చనిపోవాలని ఎక్కడా లేదు. మామూలుగా అనుకుంటారు, నేను వాళ్ళ ఇంట్లో పుడితే బాగుండు, వీళ్ళింట్లో పుడితే బాగుండు, వాళ్ళు చాలా ఉన్నాయి, వాళ్ళు గొప్పోళ్ళు, అది ఇది అనుకుంటారు. అట్లా ఎక్కడా లేదు. మన మైండ్లోనే బేదరికం ఉంది, అంతేగాని మన ఫ్యామిలీ కాదు. మన మైండ్లో ఎప్పుడైతే ఆలోచనలు మంచిగా అద్భుతంగా పెట్టుకుంటామో, బిలీనియర్ మైండ్ సెట్ ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆటోమేటిక్గా మనం కూడా బిలీనియర్స్ అవుతాం. అవునా? ఏదైనా మన లోపలే ఉంది. హెల్త్ కానీ, రిలేషన్స్ కానీ, వెల్త్ కానీ, కెరీర్ కానీ, జాబ్ కానీ, బిజినెస్ కానీ, ఏది క్రియేట్ చేసుకోవాలన్నా మన ఇన్నర్గా క్రియేట్ చేసుకోవాల్సిందే. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? నైట్ పడుకునే ముందు చక్కగా అన్నిటి హోపోనోపోనో చేసేసుకోండి. మీకు ఏది కావాలి అది పాజిటివ్గా చెప్పుకుంటూ పడుకోవాలి. మీ లాస్ట్ కళ్ళు మూసుకునే 5 నిమిషాలు ముందు మీరు ఏదైతే చెప్తారో అది సబ్కాన్షియస్ మైండ్లో వెళ్ళి కూర్చుంటుంది. ఓకేనా? మీరు ఏదైతే థాట్స్ చెప్పుకుంటూ ఉంటారో అది అవుతుంది. సో మనం ఎప్పుడు పాజిటివ్గానే వర్డ్స్ అనుకుంటూ అలా